హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ ఒక మంచి జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను. ఇది తెలంగాణ జిల్లా కోర్టు నుంచి వచ్చిన లేటెస్ట్ నోటిఫికేషన్. ఈసారి మొత్తం 859 ఉద్యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే 7వ తరగతి చదివిన వాళ్ళు, మంచి డిగ్రీ హోల్డర్స్ వరకు అందరికీ అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇందులో ఉన్న పోస్టులు చూద్దాం. జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ లాంటి పోస్టులు ఉన్నాయి. అంటే ఆఫీస్ జాబ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఫీల్డ్ లెవెల్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఖాళీల గురించి చెప్పుకుందాం. జూనియర్ అసిస్టెంట్ 159, ఆఫీస్ సబార్డినేట్ 319, ప్రాసెస్ సర్వర్ 95, కాపీయిస్ట్ 63, ఎగ్జామినర్ 49. ఇలా మొత్తం 859 పోస్టులు ఉన్నాయి. ఇది నిజంగా చాలా పెద్ద నోటిఫికేషన్, అంటే ఇంతకుముందు వచ్చిన వాటికంటే. అర్హత విషయానికి వస్తే 7వ తరగతి నుంచి 10వ తరగతి ఆఫీస్ సబార్డినేట్, ఎస్ఎస్సి వాళ్ళకి ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్ వరకు, ఇంటర్మీడియట్ అయిపోతే ఎగ్జామినర్, కాపీయిస్ట్, టైపిస్ట్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక డిగ్రీ చదివిన వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ లెవెల్, స్టెనోగ్రాఫర్ లెవెల్ వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ లెవెల్ చదివినా ఒక పోస్ట్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ జీతం 19,000 నుంచి 96,890 వరకు ఉంటుంది, అంటే పోస్ట్ని బట్టి అనమాట. ప్లస్ ప్రభుత్వ ఉద్యోగం అంటే జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇక వయసు విషయానికి వస్తే 18 నుంచి 46 సంవత్సరాల వరకు అప్లై చేయవచ్చు. రిజర్వేషన్ ఉన్న వాళ్లకు సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా పెద్దగా లేదు. ఫ్రెండ్స్, ఓసీ బీసీకి 600, ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి వాళ్ళకి 400 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఇక సెలక్షన్స్ ఎలా ఉంటుందంటే, ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కొన్ని పోస్టులకు టైపింగ్ లేదా షార్ట్ హ్యాండ్ టెస్ట్ సింపుల్గానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది అప్లై స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ వచ్చేసింది, స్టార్ట్ అయినాయి. 24 జనవరి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 13 ఫిబ్రవరి 2026 వరకు ఉంది. చివరి రోజు వరకు వాయిదా వేయకండి ఫ్రెండ్స్, ముందే అప్లై చేయండి. ఎందుకంటే సర్వర్ బిజీ అని, నెట్వర్క్ ఇష్యూ అని చాలా ఉంటాయి. అందుకే ఇప్పుడే అప్లై చేసేయండి. అప్లై చేయాలంటే మన కోర్ట్ వెబ్సైట్లోకి వెళ్ళండి. రిక్రూట్మెంట్ లింక్ ఓపెన్ చేయండి. మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి, ఫీజు పేమెంట్ చేసి సబ్మిట్ చేయండి. అంతే, పని అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది నిజంగా మంచి ఛాన్స్. మీకు అర్హత ఉంటే ఈ అవకాశం మిస్ చేయకండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ రెగ్యులర్గా కావాలంటే ఈ వీడియోలకు లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇది అప్లికేషన్ ఎలా ఉంటుందంటే 2 స్టెప్పులుగా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ఫారంలో 2 భాగాలు ఉంటాయి. అవి పార్ట్ ఏ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫారం, మరియు పార్ట్ బి దరఖాస్తు ఫారం. మీరు పార్ట్ ఏ పూర్తి చేసిన తర్వాత అభ్యర్థి దరఖాస్తుదారు ఓటీపీఆర్ ఐడి, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి మరియు పాస్వర్డ్ మీకు మీ మొబైల్కి వస్తుంది. ఒకే ఓటీపీఆర్ ఐడిని ఉపయోగించడం ద్వారా మీరు వేర్వేరు జిల్లాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీ పోస్టుల లభ్యతకు లోబడి, అంటే ఏ జిల్లాలో ఎక్కువ ఖాళీగా ఉన్నాయో అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థి దరఖాస్తు చేసుకునే ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన వ్యక్తిగత దరఖాస్తు సంఖ్యను అందుకుంటారు. మీకు మెసేజ్ వస్తుంది. ఇక ముఖ్య గమనిక ఏంటంటే, అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లు, పత్రాలను వెబ్ అప్లికేషన్ పోర్టల్కు అప్లోడ్ చేయాలి. అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించే ముందు వారి సంబంధిత సర్టిఫికెట్లను PDF ఫార్మాట్లో స్కాన్ చేసి ఆ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వివరణాత్మక సమాచారం కోసం అభ్యర్థులు హైకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉన్న యూజర్ గైడ్ను, లేక తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లా కోర్టుల వెబ్సైట్లలో మీకు పూర్తి డేటా ఉంటుంది, దాంట్లో చూసుకోగలరు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ రెగ్యులర్గా కావాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మంచి అప్డేట్తో కలుద్దాం. ఆల్ ద బెస్ట్. Thank you for watching.